లేదు చదువుకున్న వాళ్ళు కట్టినామంటారు, చదువుకోని వాళ్ళు కట్టామంటారు. మీరెన్ని కట్టిరమ్మా? అలా అయిపోయింది సార్. 5 crores. 5 crores కట్టిరు. నిన్న సండే అనేసి చాలా మంది వచ్చినారు. ఆ. అంటే ఏది మా మనీ ఏది అనేసి వాళ్ళు కూడా మస్తు టార్చర్ చేస్తున్నారు మా ఆయనని కూడా. ఆయన ఇస్తా అని చెప్పి లాస్ట్కి అట్లా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు బయట అప్పులు తెచ్చుకున్నారు, చుట్టాల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు. మ్యారేజ్ పెట్టిన గోల్డ్ అవన్నీ అమ్మేసి ఇంకా అతనికి ఇచ్చేసినాం. అది పెద్ద అమౌంట్ 5 కోట్లు. అప్పుడు ఇంకో పెద్ద మనిషి నాడితే ఆయన 5 కోట్లు అంటాడు, ఇంకొక 3.5 కోట్లు అంటుంది. ఎవరిని కదిలించిన కోట్లలో ఎవరు అసలు అంత నమ్మి ఎట్లా నమ్మించారు? మీరు ఎట్లా నమ్మిరమ్మా? అసలు ఫస్ట్ అయితే నమ్మలేదు. తర్వాత ఆయన కారు అది ఇది వేసుకుని అట్లా తిరగడం, వెనకాల బ్యాచ్ లాగా వేసుకోవడం, అంటే ఎక్కడ విన్నా మధు 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 అనేసి ఆ థాట్ వస్తుంది. సో మా మరిదే కదా, ఇంటి పక్కనే కదా, ఎక్కడ పోతాడులే మనం చూసుకుంటాడులే ప్రతిదీ. సో అలా సార్, అలా అనేసి ఇచ్చేసినాం. ఇంకా లాస్ట్ కేమో ఇక బయటనే ఇక ఇప్పుడు మరి ఏంది పరిస్థితి? మంగ్లీకి సంబంధం లేదంటుంది. మంగ్లీ కూడా ఇప్పుడు కొత్త, ఇప్పుడు మది ఇల్లు ఇంత చిన్నగా ఉంది, అది చూడడానికి కూడా ఎట్లుందంటే అసలు ఇప్పటి కాలం ఇల్లే కాదు, ఇదే ఇంట్లో. ఇప్పుడు వాళ్ళ చెల్లె పెళ్ళి ఎన్ని రోజులు అవుతుందమ్మా? జాగా కూడా 2 years అవుతున్నట్టు. 2 years అవుతున్నట్టుంది సార్. 2 years అవుతుంది. ఇప్పుడు కొత్త ఇల్లు స్టార్ట్ చేసిండు కదా, అక్కడ ఎంత కాలం అయితే? ఒక 1 year అయిందా కొత్త ఇల్లు స్టార్ట్ చేసి? అయింది. 1 year అయింది. ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర మంగిలి వచ్చిందంట, నిజమేనా? వచ్చింది. అంటే స్టేటస్ పెట్టినారు, చూసినాం అంతే సార్. నేనైతే పోయినారు కానీ సరే అనేసి అనుకున్నాం, కానీ తను బ్యాక్ బోన్ అనేసి మాకు తెలియదు. అంటే మంగ్లీకి ఇస్తున్నాం తన పేరేం చెప్పలేదులే, కానీ తీసుకెళ్తున్నాం, ఈ ఫ్యాక్టరీ అలా పెడుతున్నాం ఇలా పెడుతున్నాం అనేసి అట్లా వేరే పబ్కి సంథింగ్ అట్లా తీసుకెళ్లి షోప్ చేసిండు సార్. సో మేము నమ్మినాం, దానికి ఇచ్చేసినాం. మంగ్లీని ఆ ఇంటికి వచ్చి పోయేసరికి ఆ మా ఊరికి వచ్చింది, ఇది నిజమే, ఇంకా మంగ్లీ ఇంత పెద్ద ఉంది, మేము కడితే తప్పలేదని కూడా కట్టిరంట కదా. అదే తన పేరు ఏం తెలియలేదు కానీ షోకి వెళ్ళినాం. సో తనని తీసుకొచ్చిన నేను, అంటే ఇంత మనీ నడిపిస్తుండు కదా, సో దాని ద్వారా అయినా రావచ్చేమో అనేసి అనుకున్నాం. ఇంటి దగ్గరకు పోయినాం, ఆడ ఒక 100-200 మంది వరకు వచ్చిర్రు. పాతిళ్ళు చూపిద్దామని చెప్పి పాతిళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు ఇంట్లో ఒక్కరు లేరు, వాళ్ళ నాన్ననేమో కూతురు తీసుకొని పోయిరంట. ఎవరిని ఏ ఇంటికి పోయి ఏ గడపని టచ్ చేసినా పైసలు కట్టినావు అంటారు. నువ్వెన్ని కట్టినావు? నేను మా బాలాజీ గారికి 20 లక్షలు ఇచ్చిన. 20 లక్షలు ఇచ్చిన. ఆయన వడ్డీ ఇచ్చుడు, 5 నెలల వడ్డీ ఇచ్చుడు. ఇక మళ్ళీ కొనవల్లి ఇయ్యలే అంతే సార్. ఇంకా ఎక్కువ ఎందుకు చెబుతాం, ఇచ్చినట్టే చెప్తాం. అప్పు మా బిడ్డ దగ్గర తీసుకొచ్చిన, మా బంధువుడు కాడ తీసుకొచ్చి ఇచ్చిన అంతే సార్. ఇంకా ఇప్పుడు వీళ్ళు మీకు మిత్తి కడతలేరు, అసలు పైసలు కూడా ఇస్తలేరు. అవుతుంది సార్. బయట తెచ్చిన పైసలు మా బిడ్డ ఇప్పుడు మా అడుగుతుంది సార్, భూమి అమ్మి ఇవ్వాలి. ఏం మరి మా బిడ్డకు తోలుతాయి. నిన్న అల్లుడు వచ్చి గొడవ చేసి పోయారు. గొడవ చేసి పోయారు. మరి ఏం చేయాలి సార్? మేము కూలి చేసి బతుకుతున్నాం. ఇప్పుడు ఎట్లా నమ్మిరమ్మా అసలు? ఆ ఇల్లు గిత్తుంది, ఆయన అసలు వాళ్ళ చెల్లె పెళ్లి చేసేందుకు కూడా ఇబ్బంది అనే టైంని మీరు ఎట్లా నమ్మిరు? ఎవరిని కదిలిచ్చినా కూడా పైసలు పెట్టరు. మధుగాడు అట్నే ఆశ పెట్టరు, బాలాజీ కూడా అట్నే ఆశ పెట్టరు మాకు అంతే సార్. నువ్వమ్మా నువ్వేం ఇచ్చినావు? నేను 30 లక్షలు ఇచ్చిన సార్. 30 లక్షలు. ఈ ఊర్లో అసలు 5 కోట్లు, 5.5 కోట్లు, 10 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. 30 లక్షలు ఇచ్చినావు. 30 లక్షలు మధు కానీ ఇచ్చిన నేను. మధుకు భూమి అమ్మి ఇచ్చిన. 3 నెలలు 4 నెలలు వడ్డిచ్చిండు అంతే, అట్నే పోయింది ఆ డబ్బు. 30 లక్షలకు భూమి అమ్మి ఇచ్చినావు. 4 ఎకరాలు అమ్మినా సార్. 4 ఎకరాలు అమ్మినావు. 4 ఎకరాలు అమ్మినా. ఏం చేయాలి, అమ్మి ఇచ్చిన. ఇంకా ఉందా అమ్మ పొలం? అదే ఉందా? ఉంది, ఒక 2 ఎకరాలు ఉంది సార్. ఇంకొక 2 ఎకరాలు ఉంది. 3 కొడుకులు సార్. ఇంకా ఏ భూమి లేదు, ఏమి లేదు, అట్నే బాధలు చేస్తున్నాం. బంగారం కూడా అమ్మేసినాం. ఇంత బాధలు చేసినాం సార్. అయితే ఇప్పుడు మధుని చూసే కట్టిరు, మంగ్లీ అని వాళ్ళ చెల్లె అని, ఇదన్నీ మీరేం అనుకోలే? మాకు తెలియదు కదా సార్. ఆయన ఇక్కడ నుంచి తీసుకుపోతుండో మేము ఇస్తున్నాం తీస్తుండు, కానీ మంగళి గిట్ట వాళ్ళ బంధువులని మాకు తెలియదు సార్. అట్లా నిజమేనా? మీ వరకు తెలిసిందా? మీ తండలో ఎవరినైనా చెప్తారు మంగ్లీ వాళ్ళ చెల్లెని మధు చేసుకుంటాం అని చెప్పి అనుకున్నారా? ఎవరు పెద్దమ్మా? మధు వాళ్ళ పెద్దమ్మేనా? సొంతం అంటే వాళ్ళమ్మ, నువ్వు అక్క చెల్లెలా? మా మర్ది కొడుకు ఆయన. అయితే మన లేదు మంది లేదు, అందరిని ముంచిపోయింది. అయితే అందరు ఎవరు ఉన్నారు? ఇక మా పెద్ద ఉంది, పెద్ద నాయన ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అన్న వజ్రం ఉన్నాడు. ఆయన చూస్తున్నారు. మాకు ఎవరు చూస్తలేరు. ఆయన
మన లేదు ఏం లేదు ఇక ఏం పెద్దమ్మ లేదు. కొడుకు చిన్నమ్మ కొడుకు ఏం ఎవరు లేదు. లేరు. వాళ్ళ అక్కల చెల్లెలు మంచిగా ఉన్నారు, మధు వాళ్ళ అక్కల చెల్లెలు మంచిగా అక్కడనే ఉన్నారు సార్. మాకు ఫోన్ లేవు, మాకు తెలియదు ఫోన్ చేసేదానికి, మాకు సద్దు లేవు. మేము కూలీ చేసి బతకతోలేవు మేము. మేము పోవాలి అంటే ఏ ఊరు కూడా మాకు తెలియదు. ఇంటి పని చేసుకుంటాం, పొలం పని చేసుకుని మేము బతకలేము. అట్లా మోసం చేసి మేము చేయాలి. మీరేం ఇచ్చిరమ్మా? మేము 1.5 ఇచ్చినాం సార్. 1.5. అంటే మీరు పొలం అమ్మిరా లేకపోతే ఎట్లా తెచ్చిచ్చారు? చుట్టాలకి తెచ్చినాం సార్. ఇన్స్టాల్ అవును. లోన్ తెచ్చిరా? లోన్ తెచ్చినా, చుట్టాలకి తెచ్చినా, మా అమ్మలు ఇంటికాడ తెచ్చినా, అందరి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు, చుట్టాల దగ్గర తెచ్చినారు, అన్ని తెచ్చినా. 1.5. అసలు మరి మీరు ఎట్లా అమ్మా అసలు ఆయన గంత చిన్న ఇంట్లో ఉన్న ఆయనని ఎట్లా నమ్మాల్సి వచ్చింది? అంటే మీకు ఎంతసేపు ఎవరినైనా మిత్తికి ఆశపడ్డాం, మిత్తి ఎక్కువ ఇస్తాం అని చెప్పారు అని అంటున్నారు. అదేనా నిజంగా? అవును సార్. అది ఒక్కటే చెప్పిండా మీకు? అదే చెప్పింది సార్. ఎంత ఇస్తున్నాడు మీకు? 100 రూపాయలు కడితే ఎంత ఇస్తున్నాడు? 100కు మిత్తి ఎంత ఎట్లా లెక్కన కట్టిస్తున్నాడు? మిత్తి ఏమో మాకేమో సార్ 7 రూపాయల కాడికి కట్టింది సార్. 7 రూపాయలు లెక్కన ఇస్తున్నాడు. 7 రూపాయలు. మరి మీరు 1.5 కట్టిన తర్వాత మళ్ళీ మిత్తి మీకు ఎన్ని నెలలు కట్టుకుంటూ వచ్చిండు మీకు రిటర్న్? మాకేమో 8 నెలలు ఇచ్చిండు సార్. 8 నెలలు ఇచ్చిండు. అవును. తర్వాత అయ్యలే సార్. ఇంకా 8 నెలలు ఇచ్చారు, మీకు నమ్మకం కలిగిందా? ఏడా సార్ అన్నీ ఇగో మా అత్త చచ్చిపోయింది పైసల కోసమే. ఎవరు చనిపోయారు? మా అత్తమ్మ. మీ సొంతం అత్తమ్మనా? మా సొంతం అత్తమే చచ్చిపోయింది. అత్త అత్త అంటే మీ ఆయన వాళ్ళ తల్లి. తల్లి ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం చనిపోయిందమ్మా? అయింది సార్ 6 నెలలు అయింది. 6-7 నెలలు అయింది. 6-7 నెలలు అవుతుంది. దేనికి చనిపోయింది? ఈ డబ్బుల వల్ల? డబ్బుల వల్లనే సార్. ఈ గొడవ వల్ల? అవును. 1.5 ఒకటేసారి కట్టిరా? అప్పుడు కొన్ని కట్టిరా? కొంచెం ఇచ్చినాం సార్. కొంచెం ఇచ్చారు. కొంచెం ఇచ్చినా సార్. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని చేసేటోళ్ళు మీరు మధుని నమ్మి అప్పులు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర బదులు తీసుకొచ్చి బంగారం అమ్మి మీరు బంగారం కూడా తీసుకుపోయిండు సార్. నమ్మినా ఈయన బాలాజీ కూడా అడిగిండా? ఒక మధు ఒక్కడే వచ్చిండ మీ దగ్గరకు పైసలు కట్టినప్పుడు? మేము బాలాజీకి ఇవ్వలేదు సార్. ఆయన అడిగి కొంతమంది ఏమో బాలాజీ పేరు చెప్తారు, కొంతమంది మధు పేరు చెప్తున్నారు. ఒక్కొక్కరు మా మరిదిగా ఇచ్చినా సార్. ఎవరికి ఇవ్వలేదు. ఆయన మీ మరిదే? మా మరిదే. అంటే ఎట్లా మరిది ఎట్లమ్మా? అంటే నీకు ఇప్పుడు పాలోళ్ళు సార్. పాలోళ్ళా? ఓకే. ఎవరిని కదిలిచ్చిన 1 కోటి 5 కోట్లు 10 కోట్లు 30 కోట్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మరి మంగిలేమో ఆడ కూర్చుంది. చూద్దాం బాలాజీ నాయక్ ఇంటికి పోదాం. ఈ పక్కనే అంట చిన్న ఒకసారి ఇల్లు చూపిద్దరు బాలాజీ నాయక్ది. ఈ గేట్ది ఇల్లు అవ్వలేరా ఇప్పుడు? ఇక బాలాజీ నాయక్ ప్రధాన సూత్రధారులలో బాలాజీ నాయక్ ఒకరు. కొత్తిల్లు చూసినాం ఊరు స్టార్టింగ్లోనే. ఆ ఇంట్లోకి పోయి మొత్తం ఇల్లంతా ఇంటి లోపల సామాన్లు తగలబెట్టి మొత్తం కాలబెట్టారు. సామాన్ అంతా ధ్వంసం చేసి గోడలు కూడా తలుపులు కూడా ఇరగొట్టారు కదా. కొత్తిల్లు అది బంగ్లా. 2023 దాదాపు జూన్ జూలై ఆ ప్రాంతాన కట్టింది 3 సంవత్సరాల క్రితం. ఈయన అసలు ఇల్లు ఇంకా ఆయన పుట్టింది బాలాజీ నాయక్ పుట్టి పెరిగిన ఇల్లు. చిన్న ఇట్రా ఇప్పుడు ఈ 2 రూమ్లు వీలయ్యానా బాలాజీ నాయక్వేనా ఇవి? వాళ్ళ అన్నది. వాళ్ళ అన్న అంటే ఎవరు? సొంతం అన్ననా లేకపోతే ఎవరు? సొంతం అన్ననే. వాళ్ళు ఎంతమంది బాలాజీ వాళ్ళు? ఒక నిమిషం ఇట్రా. ముగ్గురు. ఎవరెవరు వాళ్ళు? వాళ్ళ అన్న ఒక ఆయన బాలాజీ, ఇంకొకరు ఎవరు? రవీందర్. వాళ్ళ తమ్ముడా బాలాజీ నాయక్? అన్న. ఈయననే చిన్న ఆయన. ఈయన మధ్య మిడిల్లో ఈయన ఎవరు? బాలాజీ నాయక్. ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. అది వాళ్ళ అన్న ఉంటాడంట బాలాజీ నాయక్ వాళ్ళ ఇల్లు.